హాయ్ హలో అందరికీ మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఫాలోవర్స్కి, లైక్ కొట్టేవారికి, కామెంట్ పెట్టేవారికి, నా ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ చూసేటోళ్ళకి ఆ విషయం ఏంటిదంటే చెప్పాల్సింది చెప్పేస్తున్నాను అంతే. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అందరూ లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి, కామెంట్లు ఇలా నవ్వుతూ ఏడుస్తున్నట్టే పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో నా స్టేటస్ చూడండి. థ్యాంక్స్ అందరికీ చూసినందుకు. నేను సింగర్ అవుదామని అనుకుంటున్నా. డాన్స్ సింగరు, పాటల సింగరు. నాకు చాలా హ్యాపీగా ఉంది కదా. ఎందుకు అంటే చెప్పాలా, ఇద్దరు సింగర్తో మాట్లాడడం, అదే డాన్స్ సింగర్తో మాట్లాడడం నాకు అదృష్టం అనుకో. ఆ సింగర్ వాళ్ళు నా స్టేటస్ చూసారంటే గ్రేట్ పర్సెంట్ అనుకో. కానీ నా బాధనే నాకుంది, నా ఏడుపే నాకుంది. ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కాకుండా ఉంది. ఏం చేయాలి? చచ్చి బ్రతికి బదలుగా బ్రతికుండేదే బెటర్. భరిస్తూ బ్రతకాలి. ఏ చిన్న గొడవకి, పెద్ద గొడవకి. జీవితం అంటే అదే. చావు మధ్యలో బ్రతుకు. గొడవల తిట్టేటోళ్ళు, కొట్టేటోళ్ళు ఎప్పటికీ ఉంటారు. ఉన్నన్ని రోజులు ఉంటాము, పోయే రోజు పోతాము. ఆ దేవుడు తీసుకుపోయేటప్పుడే మనం పోతాం. ఇప్పుడు మనం ఎందుకు పోతాం? మనం చావు మనం చేస్తే మన ప్రాణం మనం తీసుకున్నట్టే అయిపోతుంది. అదే ఆ దేవుడు తీసుకుపోయేటప్పుడు మనం పోతే ఆ దేవుడే పుట్టించాడు కాబట్టి ఆ దేవుడే తీసుకుపోతాడు అని అనుకుంటాం. బ్రతికి ఉండి సాధించాలి. ఏమన్నా అనుకుంటే అది జరగవచ్చు, జరగకపోవచ్చు. దాని గురించి తలుచుకోవడం, బాధపడడం ఒక 2 రోజులు బాధపడతాం, ఏడుస్తాం అనుకో. మళ్ళీ ఏదో ఒక రోజు మన అదృష్టం మనకే కలిసి వస్తుందో అని అనుకుంటాం. ఆ అదృష్టం మనకి కలిసి వస్తుంది, లేకుంటే దురదృష్టంగానే ఉండిపోతుంది. కాకుంటే నా మనసులో ఉన్న బాధ, నా గుండెల్లో ఉన్న బాధ, నా గుండెల్లో గాయమైంది, నా మనసులో బాధగా ఉంది. ఎప్పుడు ఏడుస్తూ బ్రతికేస్తున్నా కానీ ఏమో అలా బ్రతికేస్తున్నా గంతే. బతుకు మీద విరక్తి పుట్టినా కానీ, చచ్చిపోవాలన్నా కానీ చావడం రాలేదు. చావలేకుంటున్నా. అదే బతికే సాధించుదామని. నేను ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తుంది. అదే ఎందుకు చావాలనిపిస్తే ఎందుకు చచ్చిపోతలేదు అనిపిస్తుంది. అదే బ్రతికి ఉంటున్నా కాబట్టి అందరి కోసం బ్రతికి ఉన్నాను. సింగర్ కోసం, డాన్స్ సింగర్స్, పాటల సింగర్స్, అందరూ సింగర్స్ కోసం బ్రతికే ఉన్నా. నా కాళ్ళ మీద నిలబడలేకున్నా కానీ ఆ డాన్స్ సింగర్స్, ఆ ఫోక్ సాంగ్స్ అబ్బాచ్చే వాళ్ళని కలిస్తే నేను బతికి బయటపడ్డట్టే అనుకున్నా. జీవితం అంటే సంబరపడిపోతున్నా. వాళ్ళని చూడగానే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళ కోసమే బ్రతుకుతున్నా. వాళ్ళని కలిసి వాళ్ళతోటి షూటింగ్ చేయడం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సరే ఫ్రెండ్స్, మీరు అంటే ఉంటారు, మీకు మీ బాధలు ఉంటాయి, నాకు నా బాధలు ఉంటాయి.
బాధ అంటే ఈ డ్యాన్సింగరు ఈ పాటలు ఇవన్నీ కాదు, మనసులో ఉండే బాధ వేరు. మనసులో ఉండే బాధ వేరు. ఇంట్లో సిచ్యువేషన్ మంచిగా లేక అలా సిచ్యువేషన్ అంటారు కాబట్టి నేను అంటున్నా. ఇంట్లో గొడవ గొడవ అంటే లొల్లి అంట. గుండెల్లో ఉన్న బాధ ఎప్పటికీ తుడిచిపోలేని గాయం. మోసం చేసి పోతూనే ఉంటారు యువకులు. ఎందుకు నవ్విన చెప్పాలా? నవ్వినంటే నవ్వొచ్చింది. కానీ ఎందుకు నవ్వొచ్చింది అంటే వచ్చిందంటే వాళ్ళు గుర్తుకొచ్చారే నవ్వొచ్చింది అంతే. సింగర్స్ అందరు గుర్తుకొచ్చారు కాబట్టి, డ్యాన్సర్ గుర్తుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నా ఎన్నుకుండి నడిపించేటోళ్ళు, నాకు దమ్ము ధైర్యం ఇచ్చి నాకు నేనున్న భరోసా అన్నట్టుగా నేను నీ ఎన్నుకుండి నడిపిస్తా అని. అందుకని అది నేనున్నా నీకు అన్న సపోర్ట్ వాళ్ళు గుర్తు చేసే నవ్వేసాను అంతే. ఇంకేమనుకోకండి అయితే. కానీ మోసం చేసే యువకులని నమ్మకూడదు. అలాంటి మూర్ఖులని, దరిద్రము వాళ్ళని నమ్మి మోసపోవద్దు. మోసపోతే మన ప్రాణం మనం తీసుకున్నట్టయితే, కానీ చచ్చిపోతే మన ప్రాణం మనం తీసుకున్నట్టే. అదే మోసం చేసేటోళ్ళని ఎప్పటికీ నమ్మద్దు. అంటే నేను చెప్తున్నా గంతే, నాకేం లేదు, అంత ఫీల్ కావద్దు. నాకు ఏం లేదు, వద్దు. నోను వామ్మో, లోకంలో ఎన్ని జరగట్లేదు, ఎన్ని చూడడం లేదు, అందుకనే చెప్తున్నా నేను. అమ్మో నోను, లోకంలో జరిగేటి చెప్తున్నా. అందరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, తప్పేం లేదు కదా. సరే కానీ మోసం చేసే నమ్మద్దు. అదే ఎప్పటికీ మనతో ప్రేమగా నడిచి ఉండేటోళ్ళని నమ్మాలి. అదే ఆడవాళ్ళు లొల్లి పెట్టుకుంటారు, కలిసిమెలిసి ఉంటారు. ఆడదాని గురించి మగవానికి అవసరం లేదు, మగవాని గురించి ఆడదానికి అవసరమే. ఎందుకు అవసరం? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వెందుకు ఇలా ఉంటున్నావు అని నిలదీసి అడిగేదందుకు. మోసం చేసడం ఎలా అని అడగడానికి, నిలదీసి ధైర్యంతో అడగడానికి అవకాశం ఉంటుంది. అదే మగోడు ఆడదాన్ని కొట్టాడనుకో, తీసుకొని కొట్టాల్సిందే. ఆడదాన్ని కొట్టేదానికి సిగ్గు చిరునం వానికి లేదు. అంటే చూస్తున్నావు కదా అందరినీ. ఏమో నేనైతే మీ ముందర అట్లా నవ్వుకుంటుంటున్నా, కానీ నా మనసులో వేరే బాధ ఉంది. ఏదో భయపడుకుంటా ఉండడమే. భయపడుకుంటా వెనక అడుగు వేసుకుంటా, ముందు అడుగు వేసుకుంటున్నా. నా జీవితం ఎప్పటికీ అలాగే భయంతోనే ఉంటాను కావచ్చు. ధైర్యంగా ఉండేదందుకు సింగర్స్ కలవడానికి ప్రయత్నించాలి. అది లవణ్యవదిని డాన్సర్స్ కాదు, పాటల సింగర్. ఈ పల్లె లవణ్య సింగర్. ఫోక్ సాంగ్స్ చాలా బాగా పాడుతుంది, అన్ని ఫోక్ సాంగ్స్ పాడుతుంది. ఆమెను కలవాలి, సెకండ్ నేను ఫీల్ అవ్వాలి. ఆమెను కలిస్తే నేను సింగర్స్ అవినట్టే, డ్యాన్స్ సింగర్ అవ్వాల్సిందే. నా వీడియోలు లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి, కామెంట్లో నవ్వినట్టు ఏడ్చినట్టు పెట్టండి. యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ కొట్టండి. ఇంకొన్ని వీడియోస్ పెట్టాలి. కొన్ని అయితే పెట్టేశాను, కొన్ని పెట్టడం నేర్పించారు, నేను నేర్చుకుంటున్నాను, అట్లా ట్రై చేశాను అంతే. మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని పెట్టాలి, టైం వచ్చినప్పుడే పెడతా, టైం రానప్పుడు టైం అంటే ఏంటి, టైము ఖాళీగానే ఉంటున్నా, మంచిగా ఏం టెన్షన్ లేకున్నప్పుడు ఏ బాధ లేనప్పుడు. కానీ నేను ఇలాగే మాట్లాడుతా, ఇలాగే ఉంటా, నవ్వుతూ మీతో ఉంటా, ఏడుస్తూ బాధపడుతూ ఇలాగుంటా. ఏడుపచ్చే పాటలు పాడుతారు చూడు, అబ్బో ఆ ఏడుపు పాటల మీద ఏడిచినట్టుగానే చేస్తా నేను షూటింగ్. నవ్వినట్టుకుంటే నవ్వినట్టు చేస్తా. మంచిగా ఫోక్ సాంగ్స్ అయితే మంచిగా వేస్తా. నాకు ఎక్కువ డ్యాన్స్ ఇష్టమే, కానీ పాటలు కూడా చాలా బాగానే ఇష్టం. పాటలు అట్లా తట్టుకుంటూ వస్తుంది, పాటలు చక్కగా రాలేవు, నేను రాసుకున్న పాటలు తట్టుకుంటూ వస్తాయి. ఉత్తా అట్లా నార్మల్గా పాడాలి అంటే స్పీడ్గా వస్తుంది. సరే ఫ్రెండ్స్, బాయ్, ఉంటున్నాను. బాయ్.